ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతీయులు కోట్లాది మంది క్రీడా అభిమానులకి, క్రికెట్ అభిమానులకి ఆనందాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చిన ఇండియన్ క్రికెట్ టీం అందరికి కూడా భారతీయుల తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన భారత నేలపైన అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రపంచానికి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు స్ఫూర్తిని మనమందరం తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు మన భారత గడ్డపై ఆడిన ఈ క్రికెట్ మ్యాచ్ని తిలకించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు వెళ్ళి వీక్షించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాల్లో ఇది ఒక మంచి శుభపరిణామం. క్రీడా స్ఫూర్తిని భారతదేశంలో, రాష్ట్రంలో పెంపొందించారు. ఇది క్రీడాకారులందరికీ కూడా ఒక గర్వకారణంగా నేను భావించుకుంటున్నాను. అలాగే ఒక క్రికెట్ అభిమానిగా, క్రీడా అభిమానిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, ఒక తెలుగువాడుగా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఐటీ శాఖ మంత్రి యువకుడు లోకేష్ గారు ప్రతి మ్యాచ్కి తనను ప్రతిభని, అంటే ఒక క్రికెట్ మ్యాచే కాదు, క్రీడాకారుల్ని ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి అంశంలో కూడా తీసుకెళ్లి స్ఫూర్తి నింపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడలకి ఏ స్థానం ఇచ్చి గౌరవించారో అదే స్ఫూర్తిని వారు కొనసాగిస్తూ ఈరోజు క్రీడాకారులకి అద్భుతమైన అవకాశాలు ఇప్పించి, మొన్ననే ఒక ఉత్తరాంధ్ర బిడ్డ జ్యోతి ఎర్రాజుకి ఆమె అద్భుతంగా రాణిస్తున్న సందర్భంలో పేద క్రీడాకారిణి ఆమెను తీసుకొచ్చి గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పించి ప్రోత్సహించిన సంఘటనలు కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అలాగే ఎన్నో సంఘటనలు. అలాగా గౌరవ మంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి, ఒక ఐటీని ఎట్లాగైతే విపులంగా తీసుకొచ్చి చేస్తున్నారో అదే క్రీడల్ని కూడా అట్లా ప్రోత్సహించే దిశగా ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టిలో తీసుకొస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చి, తీసుకొచ్చి భారతదేశంలోనే జనాభా ఉత్పత్తిని పెంచాలి, మానవ వనరుల్ని పెంచాలి, భావితరాలకి సంపదకి ఇవ్వాలని వారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు యావత్తు భారతదేశానికి ఒక స్ఫూర్తినిస్తుంది, ఒక మార్గాన్ని చూపించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న సంస్కారమైన విషయాన్ని ఈరోజు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఇది ఒక మార్గం అవబోతుంది. ఖచ్చితంగా మన భారతదేశం మరొక 20 సంవత్సరాలలో ఈరోజు జనాభా పెరుగుదలలో తీసుకున్న చర్యలు హర్షించే రోజు రాబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వారు జనాభా మానవ వనరుల అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నం ఈరోజు శుభపరిణామంగా మనం తీసుకోవాలి. ప్రోత్సాహాలు ఇస్తున్న సందర్భాలు మనం తీసుకుంటే ఇటు ఉద్యోగ వర్గాల్లో కానీ అటు అన్ని వర్గాలు కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే నేను ఫీల్డ్ మీద తిరుగుతున్నప్పుడు చాలామంది నవదంపతులు అయితే దీన్ని హర్షించారు. అలాగే చాలామంది కూడా గౌరవించారు. ఇది బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒకరోజు ఆయన తీసుకున్న సంస్కరణలు ఒకసారి ప్రస్తావన చేసుకుంటే, ఆ రోజు హైదరాబాదులో కంప్యూటర్ యుగాన్ని, ఐటీ హబ్ని ఏర్పాటు చేస్తే ఆ రోజు చిన్న చిన్న కామెంట్లు వస్తే ఈరోజు అదే మనకు పెద్ద మానవ వనరు అయింది, ఈరోజు అద్భుతమైన ఆర్థిక వనరు అయింది. అందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ అద్భుతమైన ఐటీ హబ్ని ఏర్పాటు చేసి ఈరోజు ఐటీ ఉద్యోగాలు సంపాదించుకొని ఎంతోమంది, లక్షలాది మంది, కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు ఇప్పించారు. ఈరోజు అనుసంధానమై ఈరోజు అద్భుతమైన ఆర్థిక వనరుగా మారిన విషయాన్ని కూడా ఒక గుర్తు చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు వారు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ బహుత్తరమైన నిర్ణయం భావితరాలకు సంపద అవబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే నా విజయనగరం పార్లమెంటు పరిధిలో జీసీగడం రైల్వే స్టాప్ కోసం, రైల్వే స్టేషన్ స్టాప్ కోసం ఈరోజు 377లో ఈరోజు ఒక కార్యక్రమం వచ్చింది. దానిని కూడా అక్కడ చాలా 20-30 గ్రామాలకి అనుసంధానం అవ్వాల్సిన ఇది
దాదాపు ఒక 100 వరకు రైళ్లు రాకపోకలు సాగుతున్నాయి. అక్కడ ఇంపార్టెంట్ ఏవైనా స్టాప్ కావాలని, రైల్వే స్టాప్లు కావాలని అడిగాం. రైల్వే మంత్రి గారి దృష్టిలో పెట్టి తీసుకెళ్ళామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెడుతున్నాము, ఆయన ప్రతిపక్షాలకు సమయం ఇస్తారు, సభలు అడ్డుకుంటున్నాను, దాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి. వారు అద్భుతమైన స్పీకర్గా అందరినీ సమన్వయపరుస్తూ చిరునవ్వుతోటే వారిని సమాధానం చెప్తూ, చిరునవ్వుతోటే అందరిని సముదాయిస్తూ అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చిన స్పీకర్ అని చెప్పారు. దానిని ఈరోజు స్పీకర్ గారు భారతీయులందరూ కూడా మా ఎన్డీఏ కూటమి ఎంపీలందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం, తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.